అటు చెవిరెడ్డి విడుదలకు ముందు మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ ఉంచారని అడిగేందుకు ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పట్ల మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు దురుసుగా ప్రవర్తించారు. లోపలికి అనుమతించాం, ఎమ్మెల్యేలైతే అసెంబ్లీ ముందు కూర్చోండి, గుంటూరు రూరల్ ఎస్పీ నాయక్ పర్మిషన్ తీసుకోండి అంటూ ఎమ్మెల్యేలు చెప్పేది వినిపించుకోకుండా అమర్యాదగా ప్రవర్తించారు. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రిజిస్ట్రేషన్ తొల్లూరు లేదండి, ఎలా లేదు. మీరు పర్మిషన్ తీసుకోండి, అక్కడ మీరు రూరల్ ఎస్పీ నాయక్ గారిని పర్మిషన్ తీసుకోండి. రూరల్ ఎస్పీ నాయక్ గారిని పర్మిషన్ తీసుకోండి. ఒకవేళ మేము ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోవాలి, అప్పుడు అవసరం పంపిస్తాం. ఇదేందండి ఇది? మీ ఆఫీస్ మీతో మాట్లాడండి. మా ఆఫీస్ నా ఆఫీస్ బయట. మరి సీఏగత మాట్లాడలేదు, మేము సీఏగత మాట్లాడలేదు, సీఏగత మాట్లాడలేదు. మా సీఏగత పడిందండి. మేము ఎంఆర్ హౌస్ పోవాలి, మేము ఎంఆర్ హౌస్ పోవాలండి. అంటే ఏం బేసిస్ గేట్లు ఇస్తారండి? ఎంఆర్ హౌస్ పోవాలి, మేము ఎంఆర్ హౌస్ పోవాలి. ఇది ఏంటండి అలవ్ లేదనేది? ఇది ఏం సమాధానం అండి? అలవ్ లేదు కాదండి, ఏదన్నా లేదు. మీరు మీకు ఏదైనా పర్మిషన్ కావాలంటే మీరు పోలీస్ స్టేషన్ వచ్చేదానికి ఎందుకంటే లేదండి. పోలీస్ స్టేషన్ పని ఉండదండి. చెప్పండి. ఎందుకు పని చెప్పండి అంటే మేము పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యేగా మాకు పని ఉంటుంది. పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్ కాదండి, ప్రతి పోలీస్ కాదండి. ఏమైనా కంప్లైంట్ కావాలంటే ఇవ్వండి. వస్తానండి. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రిజిస్ట్రేషన్ తొల్లూరు మేము లేదండి, ఎలా లేదు. మీరు పర్మిషన్ తీసుకోండి, అక్కడ మీరు రూరల్ ఎస్పీ నాయక్ గారిని పర్మిషన్ తీసుకోండి. రూరల్ ఎస్పీ నాయక్ గారిని పర్మిషన్ తీసుకోండి. ఒకవేళ మేము ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ పోవాలి, అప్పుడు అవసరం పంపిస్తాం. ఇదేందండి ఇది? మీ ఆఫీస్ మీతో మాట్లాడండి. మా ఆఫీస్ నా ఆఫీస్ బయట. మరి సీఏగత మాట్లాడలేదు, మేము సీఏగత మాట్లాడలేదు, మేము సీఏగత మాట్లాడలేదు. మా సీఏగత పడిందండి. మేము ఎంఆర్ హౌస్ పోవాలి, మేము ఎంఆర్ హౌస్ పోవాలండి. అంటే ఏం బేసిస్ గేట్లు ఇస్తారండి? ఎంఆర్ హౌస్ పోవాలి, మేము ఎంఆర్ హౌస్ పోవాలి. ఇది ఏంటండి అలవ్ లేదనేది? ఇది ఏం సమాధానం అండి? అలవ్ లేదు కాదండి, ఏదన్నా లేదు. మీరు మీకు ఏదైనా పర్మిషన్ కావాలంటే మీరు పోలీస్ స్టేషన్ వచ్చేదానికి ఎందుకంటే లేదండి. పోలీస్ స్టేషన్ పని ఉండదండి. చెప్పండి. ఎందుకు పని చెప్పండి అంటే మేము పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యేగా మాకు పని ఉంటుంది. పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ కాదండి, ప్రతి పోలీస్ కాదండి. ఏమైనా కంప్లైంట్ కావాలంటే ఇవ్వండి. వస్తానండి.